హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది గోధుమ రవ్వ. సన్నగా ఉన్నది తీసుకోండి, ఇలా ఉన్నది వద్దు. చాలా సన్నగా దొరుకుతుంది, అది తీసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 4 గ్లాస్ తీసుకోవాలి. ఇంకా పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నెయ్యి, అంతే అండి. ఇలాగే చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ రవ్వనంతా ఇలా వేయించుకుంటున్నానండి. ఇలా కలర్ రావాలి, కలర్ వచ్చే వరకు వేయించాలి. అక్కడ మధ్య మధ్యలో కొంచెం ఎక్కువ కలర్ వచ్చింది, ఏం కాదు, ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసి వేయించానండి ఇలా. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వనంతని దీంట్లో ప్లేట్లోకి తీసి పెట్టానండి. ఇప్పుడు అదే దాంట్లోనే అదే బాండ్లో వేస్తున్నా, వేరేదేం లేదు. నెయ్యి వేస్తున్నా. ఆ రవ్వనేమో నూనెలో వేయించానండి, కొంచెం 2 స్పూన్స్ వేసి. మామూలుగా ఆనియన్ వేస్తారు, టమాటా వేస్తారు, అలా అంతా వేస్తారు కదా, ఏం అవసరం లేదండి. ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఇవి పోపు గింజలు వేస్తున్నాను. దీంట్లో కూడా నేను మినపప్పు, శనగపప్పు అవన్నీ వేయలేదండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసి జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది. మనకు రవ్వ, తెల్ల రవ్వ కూడా దొరుకుతుంది కదండి. ఆ తెల్ల రవ్వ అయినా తీసుకోండి, లేదు ఈ కలర్ అయినా తీసుకోండి, కానీ లావు దొద్దండి. 3 రకాలు ఉంటుంది రవ్వ. కొత్తిమీర వేస్తుంది, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎక్కువ లావు ఉంటుంది రవ్వ, అది వద్దండి. మధ్యలో లావు ఉంటుంది, అది వద్దు. లాస్ట్ సన్నగా ఉంటుంది చూడండి, అది తీసుకోండి. చాలా బాగుంటుంది ఉప్మా టేస్ట్. నేను ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే, మేము అరకు వెళ్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వెహికల్ ఆపి 2-3 గుళ్ళు వెళ్ళామండి దర్శనానికి. మధ్యలో అప్పుడు ఒక గుడి దగ్గర ప్రసాదం పెట్టారు మాకు. ఈ ఉప్మానే అండి. అక్కడ పూజారి ఉన్నాడు, అతన్ని అడిగాను నేను, ఇది ఎలా చేశారు, మీరే చేశారా అంటే అవును అన్నాడు. తనకి ఎలా అంటే అంతా చెప్పాడు ఇలా అని. నేను అప్పటి నుంచి ఇంట్లో ఇలాగే చేస్తానండి. వాళ్ళు నవరాత్రులకు అలా చేస్తారంటండి. ఇప్పుడు రోజు ఒకటి నైవేద్యం పెట్టాలి కదా అమ్మవారికి, అలా ఆ ఉప్మానే ఇక్కడ చేస్తున్నానండి నేను. ఈ మిరపకాయ కొంచెం పైన వైట్ కలర్లో బుడపళ్ళు వచ్చే వరకు ఇలా వేయించుతూ ఉండాలండి. తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను అంతకుముందు అయితే ఉప్మా చేయాలంటే పెద్ద ఆనియన్ వేసేదానండి. ఎక్కువ ఆనియన్ కనపడాలి, చాలా టేస్ట్ ఉంటుంది అని. ఇప్పుడు ఆనియనే వేయనండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే కూడా. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి. గ్లాస్ తీసుకున్నాను కదా రవ్వ, గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా, ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను.
ఇది కలబెడుతూ ఉండాలి. అలాగే గుడిలో ప్రసాదం లాగా నేను ఎప్పుడు చేసినా ఇంట్లో ఉప్మా ఇలాగే చేస్తాను. దీంట్లోకేం చట్నీ కూడా అవసరం లేదండి. నేను పల్లీల చట్నీ కొట్టాను, కానీ ఏం లేదు, చట్నీ కూడా లేకుండా బాగా తినేయచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే నెయ్యి ఉంది, పాలు ఉన్నాయి. సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్. ఇది పొంగు వచ్చాక రవ్వను వేసేయాలి. ఇక్కడ చూడండి పొంగు వస్తూ ఉంది. ఇట్లా పొంగు వచ్చేటప్పుడు మనం ఫస్ట్లో రవ్వను వేయించి పెట్టాం కదా, అది దాన్ని ఇక్కడ వేయాలండి. ఈ రవ్వను వేయించాలి, ఫస్ట్లో వేయించకపోతే టేస్ట్ ఉండదు. ఇది ఉంటలాగా లేకుండా ఇలా కలబెడుతూ ఉండాలండి. కొంచెం టైం పడుతుంది ఇది కలబెట్టడానికి, లాస్ట్ మనకు గట్టిగా అయిపోవడానికి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనము ఇంట్లో దేవుడి దగ్గర కూడా ప్రసాదంలాగా పెట్టేయచ్చండి. ఇది తొందరగా అయిపోతుంది, మనం పెట్టేయచ్చు. అక్కడ స్వామి చెప్పినాడు కాబట్టి నేను కూడా అప్పటి నుంచి ఎప్పుడైనా థర్స్డే అలా బుక్ చదువుతాను. నేను బాబా బుక్ పారాయణం చేస్తూ ఉంటాను. అప్పుడు ఇది తొందరగా అయిపోతుంది అనేసి, ఇంట్లో టిఫను అవుతుంది, దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినట్లు ఉంటుంది అనేసి నేను ఇది ఎక్కువ పెడుతూ ఉంటానండి. ఇది ఇలా కలబెడుతూనే ఉండాలండి, చాలాసేపు పడుతుంది. 20 మినిట్స్ అలా పడుతుందండి గట్టి పడాలండి. ఇదంతా వాటర్ అంతా ఇమిరిపోవాలి అంటే 20 మినిట్స్ పడుతుంది. చూడండి 10 మినిట్స్ దగ్గర అవుతుంది, ఇంకా కాలేదు. 10 మినిట్స్ మధ్యలో చూపిస్తున్నా, ఇలా ఉంది. ఇంకా ఒక 10 మినిట్స్ అలా కలబెడుతూ ఉంటే, టైం 20 మినిట్స్ అనే కాదు, అలా టైం పడుతుంది చెప్తున్నాను. ఇలా కలబెడుతూనే ఉండాలండి. ఇలా తీసేసామనుకోండి ఆ బుడపలు వచ్చి కంతా పడతాయి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ పడుతుంది చూడండి, అలా పడుతుంది. మనం ఆపకూడదు, కలబెడుతూ ఉండాలి. 5 మినిట్స్ అంతే, గట్టిగా అయిపోతుంది. ఇంగువ మర్చిపోకూడదు, లాస్ట్లో ఇంగు వేయాలి. నేను ఇలా కలబెడుతున్నప్పుడు పడలేదండి, ఇలా ఇద్దేస్తే అప్పుడే పడుతుంది. ఇంగు వేస్తే నెయ్యి, ఇంగువ, పాలు చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లోకి ఏం చట్నీ ఏం అవసరం లేదు, అలాగే తినేయచ్చు. ఇంకొక 5 మినిట్స్ అలా పడుతుందండి లాస్ట్. చూడండి అయిపోయింది. మరి గట్టిగా అయ్యే వరకు ఏం అవసరం లేదు, ఇలా లూజుగా ఉండగానే ఆపేసేయండి. లాస్ట్లో ఇంగు మర్చిపోకండి, ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది వేయడం నేను చాలా వేసుకుంటాను, కొంచెం ఎక్కువే పడుతుంది నాకు ఇంగు ప్రతి దాంట్లో. మనకు ఒక గిన్నెలోనే అయిపోయింది చూడండి. పక్కన పోపు పెట్టి మళ్ళీ దాన్ని దీంట్లో కలపకుండా దీంట్లోనే పోపు పెట్టేసిన, దీంట్లోనే ఏం చేసా ఫస్ట్లో రవ్వ, ఇప్పుడు ఉప్మా దీంట్లోనే ఒకే దాంట్లో మొత్తం అంతా అయిపోయిందండి. ఇది గట్టిగా అయిపోతుందండి, చాలా. స్టవ్ ఆపేస్తుంది. ఉప్మా రెడీ, పల్లీల చట్నీ. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.